హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక అద్భుతాన్ని నమ్ముతారా? సినిమా స్క్రిప్ట్ రైటర్స్ కూడా ఊహించిన ఒక మైండ్ బ్లోయింగ్ డ్రామా నిజం కాబోతుంది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కేవలం ఒక ఫుట్బాల్ మ్యాచ్ కాదు, ఇది కాలానికి కాల గమనానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకవైపు 39 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని శాసించిన ఒక రాజు, మరోవైపు కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆ రాజు సింహాసాన్ని కోల్చడానికి వచ్చిన ఒక యువ సంచలనం. స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా. ఈ మ్యాచ్ వెనుక ఉన్న నమ్మశక్యం కాని రహస్యాలు, లీక్ అయిన $1 బిలియన్ ఏర్పాట్లు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవటం గ్యారంటీ. మొదటి ట్విస్ట్, ఈ ఫోటో చూడండి. 17 ఏళ్ల క్రితం బార్సిలోనాలో ఒక చారిటీ క్యాలెండర్ కోసం లియోనెల్ మెస్సీ ఒక చిన్న పాపాయికి స్నానం చేయించాడు. ఆ రోజు మెస్సీకి కూడా తెలియదు, తన చేతులతో తాకి ఆస్వాదించిన ఆ పసికందు భవిష్యత్తులో తన సామ్రాజ్యాన్ని సవాల్ చేస్తాడని. అవును, ఆ బాబే ఈ రోజు స్పెయిన్ ని ఫైనల్ కి తెచ్చిన లామిన్ యమాల్. గాడ్స్ ప్లాన్ అంటే ఇదేనేమో కదా. ఈ ఇద్దరి మధ్య ఇది మొదటి అఫీషియల్ ఇంటర్నేషనల్ మ్యాచ్. లెజెండ్ మెస్సీ తన కెరీర్ ని గోల్డెన్ ఎండింగ్ తో ముగిస్తాడా, లేక గురువుని మించిన శిష్యుడిగా యమాల్ కొత్త శకాన్ని మొదలు పెడతాడా? హిస్టరీ రిపీట్ అవుతుందా, రీరైట్ అవుతుందా? వేదిక వెనుక అసలు రహస్యం, న్యూయార్క్ న్యూజెర్సీ హైప్. ఇక మ్యాచ్ జరిగే వెన్యూ గురించి మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలి. న్యూయార్క్ న్యూజెర్సీ మెట్లైఫ్ స్టేడియంలో జూలై 19 మధ్యాహ్నం, మన దేశంలో జూలై 20 తెల్లవారుజామున 12:30 గంటలకి ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ స్టేడియం పిచ్ ని ఈ ఫైనల్ మ్యాచ్ కోసం పూర్తిగా రీడిజైన్ చేశారు. దాదాపు 82,000 మంది చూసే ఈ మ్యాచ్ బ్లాక్ టికెట్స్ ధరలు ఎంతో తెలుసా? కొన్ని సీట్ల ధర అక్షరాల లక్షల్లో పలుకుతుంది. ప్రపంచంలోని బిలియనియర్స్, హాలీవుడ్ స్టార్, టాప్ అథ్లెట్ అంతా ఈ ఒక్క మ్యాచ్ కోసం న్యూజెర్సీలో ల్యాండ్ అవుతున్నారు. ఇదొక స్పోర్ట్స్ ఈవెంట్ కాదు, $1 బిలియన్ పండుగ. చరిత్రలో ఎన్నడూ లేని క్రేజీ ఆఫ్ టైమ్ షో. ఫీఫా ఈసారి ఫుట్బాల్ హిస్టరీలోనే అతిపెద్ద రిస్క్ మరియు ప్రయోగం చేస్తుంది. కేవలం ఆట మాత్రమే కాదు, ప్రపంచాన్ని ఊపేసే మ్యూజిక్ కాన్సెప్ట్ కూడా ఉండబోతుంది. అమెరికన్ సూపర్ బౌల్ మించిపోయేలా 30 నిమిషాల పాటు ఆఫ్ టైమ్ షో ప్లాన్ చేశారు. ఊహించుకోండి, ఒక స్టేజ్ పై పాప్ క్వీన్ షకీరా, గ్లోబల్ ఐకాన్ జస్టిన్ బీబర్, లెజెండ్ మడోనా మరియు కే పాప్ సింగ్స్ BTS కలిసి పర్ఫామ్ చేయబోతున్నారు. కేవలం ఈ షో కోసమే మిలియన్ల మంది టీవీలకు అతుకుపోతున్నారు. ఇక వరల్డ్ కప్ సాలిడ్ గోల్డ్ ట్రోఫీ సాధారణంగా తీసుకురారు. లూయిస్ విట్టన్ బ్రాండ్ తయారు చేసిన రాయల్ బాక్స్ లో పెట్టి సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా విజేతకు అందజేయనున్నారు. ప్రెసిడెంట్ ప్రెజెంటేషన్ అంటేనే రేటింగ్స్ నెక్స్ట్ లెవెల్. టాక్టికల్ వార్, యూరోపియన్ కింగ్స్ వర్సెస్ సౌత్ అమెరికన్ వారియర్స్. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది కేవలం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోరు కాదు, 2 ఖండాల పౌరుషం. కరెంట్ యూరో కప్ ఛాంపియన్ అయిన స్పెయిన్, కరెంట్ కోఫా అమెరికా ఛాంపియన్స్ అయిన అర్జెంటీనా వరల్డ్ కప్ ఫైనల్లో తలబడటం పురుషుల ఫుట్బాల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఒకవైపు అర్జెంటీనా బాడీ లాంగ్వేజ్ చాలా అగ్రెసివ్ గా, ఎమోషనల్ గా ఉంటుంది, చావోరేవో తేల్చుకునే టైప్. మరోవైపు స్పెయిన్ మైండ్ గేమ్ తో, క్లాసిక్ పాసులతో ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెడుతుంది. రక్తం మరిగే నైజం ఒకరిదైతే మెదడుకు పదును పెట్టే వ్యూహం ఇంకొకరిది. గెలిచేదెవరు? హెడ్ టు హెడ్ రికార్డ్ 14 మ్యాచ్ల్లో చెరో 6 విజయాలతో సమానంగా ఉంది. మిగిలిన 2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. మీ గుండె ఎవరి వైపు చెప్పండి ఫ్రెండ్స్. జూలై 20 తెల్లవారుజామున 12:30 గంటలకు మీ టీవీ స్క్రీన్ల ముందు కూర్చోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఆ రాత్రి ఒక చరిత్ర ముగియబోతుంది, లేదా ఒక కొత్త చరిత్ర పుట్టబోతుంది. మెస్సీ తన కెరీర్ని అజేయంగా ముగిస్తాడని మీరు అనుకుంటున్నారా, లేక లామిన్ యమాల్ కొత్త కింగ్ అని నిరూపిస్తాడా? మీ గుండె ఏ టీం వైపు ఉందో ఇప్పుడే కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఈ క్యూరియాసిటీ థ్రిల్లింగ్ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ మిస్ కాకూడదంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వెయిట్ ఫర్ ది బిగ్గెస్ట్ డే.